నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది పవిత్రమైన చిలుక ద్వాదశి గురించి. ఇది కార్తీక మాసంలో జరిగే ఎంతో పుణ్యమైన రోజు. కథ: చిలుక ద్వాదశి ఎలా వచ్చిందో. చాలా కాలం క్రితం శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆ నిద్ర 4 నెలలు కొనసాగింది. ఆ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత ఉత్తాన ఏకాదశి నాడు భగవంతుడు మేల్కొనే ప్రారంభం అవుతాడు. కానీ పూర్తిగా మేల్కుని భక్తులకు ఆశీర్వదించే రోజు అదే ద్వాదశి. దానిని మనం క్షీరాబ్ధి ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని పిలుస్తాం. ఆ రోజు నుండి శుభకార్యాలు, వివాహాలు, పూజలు మళ్లీ ప్రారంభించవచ్చు. ఈ రోజు దేవతలు కూడా భూమికి దిగివచ్చి భక్తులను కటాక్షిస్తారని చెబుతారు. చిలుక అనే పేరుకు కారణం. చిలుక అంటే పారట్, పవిత్రమైన పక్షి. చిలుకలు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు చిలుకలకు ఆహారం పెట్టడం, వాటిని ప్రేమగా చూసుకోవడం పుణ్యకార్యం. పూజా విధానం: ఉదయం పూజ, సాధారణ పూజ. ఉదయం స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువు ఫోటో లేదా విగ్రహం ముందు పాలు, పూలు, తులసి దళాలు సమర్పించాలి. ఓం నమో నారాయణాయ మంత్రం జపించాలి. విష్ణు సహస్రనామం చదవాలి. ఈ ఉదయం పూజ మనసుకు శాంతిని, భక్తిని ఇస్తుంది. సాయంత్రం పూజ, ప్రధాన పూజ. ప్రధాన తులసి పూజ మరియు దీపారాధన సాయంత్రం సమయంలో చేయాలి, సూర్యాస్తమయం సమయాన లేదా తర్వాత. ఈ సమయంలోనే భగవాన్ శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి పూర్తిగా మేల్కొంటారని నమ్మకం. చిలుకలకు లేదా ఇతర పక్షులకు ఆహారం పెట్టాలి. పేదవారికి అన్నదానం చేయడం కూడా ఈ రోజు చాలా మంగళకరంగా ఉంటుంది. ఫలితం: చిలుక ద్వాదశి రోజున భక్తితో పూజ చేసినవారికి శాంతి, ఆరోగ్యం, సౌభాగ్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి లోపల దీపాలు వెలిగించడం వలన అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగుతుంది. తులసి పూజ చేసినవారికి పాపాలు తొలగి విష్ణు కటాక్షం లభిస్తుంది. చిలుకలకు ఆహారం పెట్టినవారికి మనసులో ఆనందం, ప్రకృతిపై ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు చేసిన ప్రతి మంచి పని, దానం, ప్రార్థన అన్నీ ఎన్నో రెట్లు ఫలిస్తాయి అని భక్తులు నమ్ముతారు. కాబట్టి మనం చిన్న పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిలుక ద్వాదశిని భక్తితో జరుపుకుందాం. శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుందాం.